నమస్కారం అండి. సామాన్యంగా కొంచెం పేరు అది సంపాదించుకునే వాళ్ళని చివరిలో మాట్లాడిస్తే బాగుంటుందని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కానీ మేము గమనిస్తూ ఉంటామండి, కరెక్ట్గా 10 నిమిషాల దాకా 1 గంట నుంచి వాచీలు చూడటం మొదలెడతారు. 1 గంట తర్వాత వాసన చూడటం మొదలెడతారు. అక్కడి నుంచి అటు వెళ్ళిపోతూ ఉండదు దృష్టి. కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద కంటే పద్ధతిగా, ముఖ్యంగా ఎక్కువ సినిమా వాళ్ళు ఉండి ఉంటారు ఇక్కడ. సినిమా వాళ్ళ జీవితమే మనకు తెలుసు కదండి. పొద్దున్న 6ంటికి మొదలెడితే సాయంత్రం 6, 9, 2 గంటల కాల్ షీట్ దాకా కూడా పనిచేసిన మేము అందరం కూడా ఎలా పరుగులు తీసేవాళ్ళమో, ఎన్నింటికి లేచేవాళ్ళమో, ఎలా వెళ్ళేవాళ్ళమో ఆ జ్ఞాపకాలన్నీ కూడా వస్తూ ఉంటాయండి. అయితే ప్రస్తుతం మా కృష్ణవేణమ్మ, ఆవిడ గురించి మాకు ఎందుకంటేనండి గౌరవం, ముందు అసలు కీలుగుర్రం రామారావుని ఎక్కించాలని చూసింది ఆవిడ, కుదరలా. అది నాగేశ్వరరావు ఎక్కేశాడు కీలుగుర్రం. అందుకని రామారావు కీలుగుర్రం ఎక్కితే నేను అసలు గుర్రం ఎక్కుతాను, ఈయన తర్వాత గుర్రం ఎక్కాడు. జానపద మహారాజు కాంతారావులాగా ఆయన కూడా గొప్ప ఇదైపోయాడండి. అంటే ఒక్కొక్కసారి అండి చిన్న ఒక్కొక్క అంశం వాళ్ళ జీవితాల్లోకి వెళ్తుందండి. చూడండి, రామారావు గారి జీవితంలో ఆయన కీలుగుర్రం నటిస్తే ఏమైందో మనకు తెలియదు. మన దేశం అనే సినిమా యాక్ట్ చేశారు. ఏముందండి విచిత్రం, ఇందులో మన దేశమే కదా అన్నారు. కానీ నా దేశంతో ఆపాడు ఆయన వచ్చి అక్కడ. నా దేశం సినిమా అక్కడితో ఆపాడా, ఇది నా తెలుగుదేశం అని తెలుగుదేశంలోకి వెళ్ళి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. అంటే ఆ దేశ శబ్దం ఆయన జీవితంలో ఎలా వెళ్ళిందో ఒక్కసారి అర్థం చేసుకోండి. మన దేశం, నా దేశం, తెలుగుదేశం. మనం తెలుగు దేశం మనది అని పాడుకుంటూ ఉంటామండి. కానీ దాన్ని ఒక రాజకీయ పార్టీకి పేరుగా పెట్టవచ్చు అనేటువంటి అది ఒక అద్భుతమైన ఆలోచన. అలా కృష్ణవేణమ్మ గారిది మరి వీళ్ళు ఏ సినిమాకి పిలిచారో నాకు గుర్తులేదు, కానీ కె. విశ్వనాథ్ గారితో ఒక సినిమా కోసం పిలిచారు. కూర్చున్నాం కొన్నాళ్ళు మేము, విశ్వనాథ్ గారు. ఆయన నవ్వేశాడు మమ్మల్ని చూసి. మీది ఇలా వెళ్తుంది, నా భావన ఇలా వెళ్తుంది, మన కుదరలేండి అన్నాడు. ఆగిపోయాం. లేకపోతే మీ సంస్థలో సినిమా చేసి ఉండే వాళ్ళమేమో మేము, విశ్వనాథ్ గారు అంగీకరించి ఉంటే. ఆ తర్వాత సంగీతం గారు కూడా ఒకసారి ప్రయత్నించి నేనే చెప్పా, ఆ రూట్లు వేరులేండి, ఆ రూట్లు వేరు, మన రూట్లు వేరని. చూడండి, వాళ్ళు తీసిన చిత్రాలన్నీ కూడా చూస్తే చాలా పద్ధతిగా తీసిన సినిమాలేనండి. ఆవిడ నటించడం కూడా 12 సంవత్సరాల వయసులో బాలనటిగా ప్రారంభమై మిర్జాపురం వారు ఎర్రంశెట్టి వారల్లా మిర్జాపురం అయ్యారండి. కానీ ఆవిడ అది పెట్టుకోకుండా చిత్తజల్లుని పెట్టుకున్నారు. తనకు అవకాశం ఇచ్చిన మహానుభావుడి ఇంటి పేరుకి ఒక విలువనిచ్చారు ఆవిడ. చూడండి ఎంతమందికి ఉంటుంది అది. ఇప్పుడు మాకు కూడా నా పేరు గోపాలకృష్ణ, అన్నయ్య పేరు వెంకటేశ్వరరావు. చాలామంది వెంకటేశ్వరరావు అని పిలుస్తూ ఉంటారు నన్ను, ఆయన గోపాలకృష్ణ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకు? రామారావు చేసిన పని అండి. పరుచూరి బ్రదర్స్ అన్నాడు. ఆ బ్రదర్లో ఎవడే బ్రదర్ ఎవడికి తెలియకుండా పోయింది. 300 సినిమాలు బ్రదర్సే. సో అట్లా ఆ పేరు చిత్తజల్లుని ఆవిడ తెచ్చుకోవటం అనేది నిజంగా నమస్కారం అమ్మ. ఆవిడ సంస్కారం, అందుకే వారికి నమస్కారం. అలా ఈ పుస్తకం భగీరథ రాసినటువంటి పుస్తకం చూస్తుంటేనే నాకు అది తెలిసింది. ముందు కీలుగుర్రం రామారావు అని అనుకున్నారనేది, లేకపోతే నాకు అసలు తెలిసి ఉండేది కాదు. అందులో ఒక లైన్ చూస్తేనే అంటే ఎంత పరిశోధనాత్మకంగా ఆయన భగీరథ గారు ఈ గ్రంథం రాశాడు. 18 గ్రంథాలు రాశాడు ఆయన. ఈజీగా అప్పుడు నేను తెలుగు విశ్వవిద్యాలయంలో కనుక ఉండుంటే మీకు వెంటనే డాక్టరేట్ కోసం ప్రయత్నం చేసి ఉండేవాడిని. నేను అక్కడ లేను కాబట్టి నాకు తెలిసిన వారితో మాట్లాడతా, వారికి ఆ డాక్టరేట్ వచ్చేట్టు చూడండి. వారు రాసినటువంటి ఎంతో కష్టపడి ఎంతోమంది జీవితాలని వెలికి తీయటం కాదు, వెలికి తీయటం అంటే బయటికి ఆవిష్కరించడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. భగీరథ ఒక్కొక్క పేజీ చదువుతుంటే ఇది ఇప్పుడప్పుడే అవుతుందా అన్న మిస్సెస్, ఇప్పుడప్పుడే అవ్వదు, అవ్వాలని కూడా మళ్ళీ చదవాలనిపిస్తుంది.
మళ్ళీ 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 చదువుకుంటూ వెళితేనే ఇది మొత్తం గుండెల్లోకి వెళుతుంది అని. ఎందుకంటే కృష్ణవేణమ్మతో ఇదే ఎఫ్ఎన్సీసీలో కూడా 1-2 సార్లు కలిసినట్టుగా నాకు గుర్తొస్తుందమ్మా. ఎదురిల్లే కాబట్టి థీసిస్ అప్పుడు ఎప్పుడో 1 నిమిషం 2 నిమిషాల్లో మీ అమ్మగారితో నేను మాట్లాడాను. డాక్టర్ ఆఫ్ లిటరేచర్ చేసేటప్పుడు సామాజిక దృష్టి, తెలుగు సినిమా కథలో మొట్టమొదటి కథాకథనం శిల్పం అని డాక్టరేట్ చేసిన అందరితో సంతృప్తి పడలా నేను. సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్, ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ ఆల్సో అని ప్రూవ్ చేయాలని తెలుగు సినిమా కథ సామాజిక దృష్టి ఏం రాస్తారండి అని. ఏం రాశానో ఆ పుస్తకం చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. 806 పేజీల దగ్గర ఆపాల్సి వచ్చింది, లేకపోతే 1500-1600 పేజీలు వస్తుంది. నువ్వు తీసి చేస్తానంటున్నావు కాబట్టి నీకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను. అలా ప్రతి అంగుళాన్ని, ఎన్ని అంశాలు, ఎటువంటి అంశాలని చలనచిత్రాల ద్వారా మానవుల్ని ప్రేరేపితుల్ని చేసి మానవ సమాజాన్ని కళ్ళు తెరిపించినాయో, అందుకనే సినిమా వాళ్ళందరికీ కూడా పెద్ద చిన్న లేదండి. ఇంత మంచి మాటతో, ఇంత మంచి దృశ్యంతో అలరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు ఈ గ్రంథం చదివితే ఒక మనిషి ఆవిడ కోరుకుంటే ఆ రోజుల్లో 200 సినిమాల పైన హీరోయిన్గా చేసి ఉండేది. చేయలా, వద్దనుకున్నారు. గీత గీసుకుంది ఆవిడ, తన సరిహద్దులు తనే గీసుకుంది, అక్కడే ఉన్నారు ఆవిడ. లేకపోతే సతీ అనసూయతో ప్రారంభం అయిన ఆవిడకి ఎక్కడి దాకానో వెళ్ళి ఉండేవారు. పాతాళ భైరవిలో నటించాలి ఆవిడ. నిజానికి మీరు రాసిందే, భాగీరథ గారే రాశాడు అది కూడా. పాతాళ భైరవిలో నటించాలి, కానీ వేరే స్టూడియోకి వచ్చి నేను యాక్ట్ చేయను, శోభనాచల స్టూడియోకి వచ్చి తీస్తేనే అని కండిషన్ పెట్టి ఆవిడ వెళ్ళలేకపోయారు. లేకపోతే రామారావు గారితో నాదేశం ఇచ్చిన ఆవిడ ఆయనతోనే కలిసి నటించుండే అవకాశం వచ్చి ఉండేది మహానుభావురాలకి. అయినా ఆవిడ ఆ గీత చెప్పే కదా, గీత గీసుకునే ఉన్నారు అట్లా అని చెప్పి. అలాంటి సంస్కారంతో ఎంతో అద్భుతంగా ఒక అద్భుతమైన జీవితాన్ని శతమానం భవతు అని ఆశీర్వదిస్తూ ఉంటారండి అందరూ. కానీ శతాయుషు ఎలా పొందింది ఆవిడంటే ఆ ఉన్నతమైన సంస్కారంతో, ఆ చక్కటి సంయమనంతో అలా జీవించబట్టే. మరి ఇక్కడే ఫిల్మ్ నగర్లో వారి ఇంటికి మేము వెళ్ళాము ఒకసారి. అలా 101 సంవత్సరాలకు పైగా జీవించినటువంటి మహానుభావురాలకి ఆవిడ యొక్క జీవిత చరిత్రని ప్రేక్షక మహాశయులకి, పాఠక మహాశయులకి, ప్రేక్షక మహాశయులను ఎందుకు వాడానంటే ఇది తీయాలి అని అన్నారు కాబట్టి కాసేపు కూర్చుంటాను దీని మీద. ఈ పుస్తకం అంతా చదివినాక దీన్ని ఎలా సినిమా చేయొచ్చు, ఆవిడ నటించిన సినిమాలను కలుపుకుంటూ, ఆవిడ వ్యక్తిత్వాన్ని కలుపుకుంటూ ఈజీగా రాయొచ్చండి, కథను రాయొచ్చు. ఆ ప్రయత్నం చూస్తామమ్మా. చూసి ఆవిడని అలా చూడగలిగితే చాలా మంచిది అని అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు సార్. ముందుగా మా అమ్మ కృష్ణవేణమ్మకి పాదాభివందనం. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి పెద్దలు సూర్యనారాయణ గారికి, మా కొండలరావు గారికి, మిగతా పెద్దలందరికీ, ప్రొఫెసర్ గారికి, మా సుశీలమ్మకి, నాగేశ్వరరావు గారికి, నరసింహరావు గారికి, అశోక్ కుమార్ గారు, మా కృష్ణక్క, ముఖ్యంగా జమున గారు అమ్మాయి శ్రవంతికి, వీరందరికీ కూడా నేను నమస్కారాలు చెప్పుకుంటున్నాను. అమ్మ గురించి, అమ్మ పుస్తకం గురించి చెప్పాలంటే గురుగారు గోపాలకృష్ణ గారు చాలా చెప్పారు. ఆయన తర్వాత చెప్పాలంటే అన్ని మాటలు ఉండవు. అమ్మతో ఉన్న అనుబంధం గురించి చెప్పాలంటే ఈ టైం సరిపోదు. ఎందుకంటే ఆవిడని చూస్తేనే చాలు అనుకున్న వాళ్ళల్లో నేను ఆవిడతో కలిసి ఎన్నోసార్లు భోంచేసి ఆవిడ ఇంటికి వెళ్ళి ఆవిడతో మాట్లాడుకుంటూ ఆవిడతో గడిపిన ఎన్నో రోజులు ఉన్నాయి. అది నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఒక ప్రోగ్రాం చేశాను, చిల్డ్రన్స్ రీయూనియన్ లాగా. దానిలో నేను రీసెర్చ్ చేసుకుని ఎవరెవరు యాక్ట్ చేశారు ఎవరంటే అమ్మ పేరే ఫస్ట్ వచ్చింది.
9 సంవత్సరాల్లో ఆవిడ బాలనటిగా నటించింది. సో ఫస్ట్ వెళ్ళి ఆవిడనే ఇంటర్వ్యూ చేశాను. అదొక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నాను. మరి అలాగే ఈ రోజున భగీరథి గారు, ఆయన ఎంత సీనియర్ జర్నలిస్టో, ఎంత సింపుల్సిటీ, ఎంత మంచి మనిషో మనందరికీ తెలిసిన విషయమే. ఆయన పూనుకుని ఈ పుస్తకాన్ని రచించారంటే, నిజంగా ఈ పుస్తకం రాయాలంటే కొన్ని లైఫ్ హిస్టరీ గురించి రాయాలంటే కొన్ని ఈజీగానే ఉంటాయి, కానీ 100 సంవత్సరాల గురించి రాయాలి అమ్మ గురించి అంటే అది చాలా కష్టమైన పని. ఆయన చెప్పినప్పుడు ఎలా రాస్తారో ఏంటో అయ్యో అనుకున్నాను. కానీ ఇందాక చెప్పినట్టు 800 పేజీల పుస్తకాన్ని ఆయన అంత అవలీలగా రాసి దానికి ఆయన ఎంత కృషి చేసుంటారో మనందరికీ తెలిసిన విషయం. ఆయనకి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఇంకొక ముఖ్యమైన ఇదేంటంటే, మన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ రోజున ఇక్కడి నుంచి అందరినీ ఆహ్వానిస్తున్నారంటే, అంత గొప్ప నటుడు మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా వారి చిత్రాల్లో వారు నిర్మించినటువంటి చిత్రాల్లో నేను నటించకపోయినా, వారి అమ్మాయి అనురాధ గారు నాకు ఒక మంచి స్నేహితురాలు. ఆవిడ నిర్మించినటువంటి ఎన్నో చిత్రాలకి నేను డబ్బింగ్ చెప్పడం జరిగింది. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా అమ్మ గురించి చెప్పాలంటే, ఎప్పుడో 60, 70, 80 ఏళ్ల ముందే ఆవిడ యూరోపియన్ లేడీలాగా ఒక ఫ్రాక్ వేసుకుని, లేకపోతే ఆవిడ సీవ్లెస్ బ్లౌజు, ఆవిడ హెయిర్ స్టైలు, ఆవిడ జ్యువెలరీ కానీ, ఆవిడ డ్రెస్సింగ్ కానీ, ఆ యాక్షన్ కానీ అసలు అంత గొప్పగా ఆవిడ చేసింది. ఆ సినిమాలన్నీ చూస్తుంటే ఈవిడతో మనం మాట్లాడుతున్నామా, ఈవిడతో కలిసి భోంచేస్తున్నామా, ఈవిడతో మనం ప్రయాణించామా అన్నంత అనుభూతి కలుగుతుంది. అదొక గొప్ప అదృష్టం. మరి ఈ రోజున ఆవిడ ప్రతిభని అంటే ఫస్ట్ లేడీ ప్రొడ్యూసర్ వీర్జామూర్ మహారాజ్ గారి భార్య, ఆయన జమీందార్ గారి భార్య. అయినా ఎక్కడ కూడా ఆవిడిలో ఆ రాజసం అంటారు, ఆ మహారాణికి ఉండే ఇది ఆవిడ చివరి వరకు పోగొట్టుకోలేదు. నేను 95 సంవత్సరాలప్పుడు కూడా ఆవిడని కలిసినప్పుడు ఆవిడ ఎంత మెమరీగా ఎన్నో విషయాలు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పడం జరిగింది. నేను ఆశ్చర్యపోయాను. నేను గుర్తు చేయకపోయినా ఆవిడే గుర్తు తెచ్చుకుని అన్ని విషయాలు చెప్పిందనమాట. ఎంతోమంది గొప్ప గొప్ప నటుల్ని, నటీమణుల్ని ఆవిడ ఇంట్రడ్యూస్ చేసింది. సో అటువంటి కుటుంబంతో, అటువంటి అమ్మ కృష్ణవేణమ్మతో, వారి అమ్మాయి అనురాధ గారితో నాకు అంత అనుబంధం ఉందంటే ఐఎమ్ రియలీ బ్లెస్డ్. అంటే నేను దేవుడిచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రోజున ఈ బుక్ని రచించినటువంటి భగీరథ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నాకు ఇంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అనురాధ గారికి, భగీరథ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ ఎక్కడున్నా మనందరి మీద ఆమె ఆశీస్సులు ఉంటుందని ఆశిస్తూ ఆమెకు మరొక్కసారి పాదాభివందనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం రావడానికి ప్రధాన కారకురాలు అనురాధాదేవి గారు. ఆమె ప్రోత్సాహం లేకపోతే ఈ పుస్తకాన్ని నేను రాసేవాడిని కాదు. కృష్ణవేణమ్మ గారు తొలితరం నటి, మహానటి, మహామనిషి. అందుకే ఆయన మీర్జాపురం రాణి అయ్యారు. కాకపోతే ఆమె ఉన్నప్పుడు రాస్తే ఇంకా సంతోషించేవారేమో, అది చేయలేకపోయాము. తర్వాత చాలామంది ఇక్కడ మాట్లాడిన వాళ్ళు నాగలాదేవి గురించి ప్రస్తావించారు. నాగలాదేవి అనే నవల రాయటానికి నాకు 14 సంవత్సరాలు పట్టింది. అంత పరిశోధన చేశాను ఆ నవల్లో. సాధారణంగా కృష్ణదేవరాయల మీద పుస్తకం రాయాలి అనుకుంటారు, కానీ కృష్ణదేవరాయల రెండవ భార్య మీద నాగలాదేవి మీద నవల రాయాలని ఏ రచయిత అనుకోదు. కానీ నాకెందుకో ఒకరోజు నిద్రపోతున్నప్పుడు నాగలాదేవి 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 అనేది వస్తే వెంటనే లేచాను. ఈ నాగలాదేవి ఏంటి, నాకెందుకు గుర్తుకొచ్చిందని అప్పుడు ఆలోచించటం ప్రారంభించిన తర్వాత రాసిన నవల నాగలాదేవి.
ఆ నాగలాదేవిని దేవన్న గారు కృష్ణదేవరాయ యూనివర్సిటీలో పాఠ్యాంశంగా పెట్టారు. నా సాహిత్య జీవితం మీద సెంట్రల్ యూనివర్సిటీలో పరిశోధన జరుగుతుంది. సాయి సుప్రియ అనే అమ్మాయి పరిశోధన చేస్తుంది. తర్వాత ఈ మీర్జాపురం రాణి కృష్ణవేణి నేను రాయటం మొదలుపెట్టిన రోజునే ఈ నవలను, జీవిత చరిత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితోనే ఆవిష్కరించాలని అనుకున్నాను. ఆ సంకల్పం నెరవేరింది. అయితే ఆ పుస్తకంలో ఏముందో నాకు నేను చెప్పుకునే కంటే ఆ పుస్తకం చదివిన మీలాంటి వారు చెప్పడం బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. మీరందరూ వచ్చి ఇంత ఆత్మీయంగా కూర్చోవటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషమే మరికొన్ని మంచి పుస్తకాలు రాయటానికి దోహదం చేస్తుందని నమ్ముతున్నాను. ఇప్పటి వరకు మీరు ఎంతో ఓపికగా ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉందని చెప్పగానే విజయవాడ నుంచి వచ్చిన నా మిత్రుడు గుమ్మడి గోపాలకృష్ణ గారు ఈ కార్యక్రమ నిర్వహణ తన భుజస్కంధాల మీద వేసుకొని నెరవేర్చినందుకు ముఖ్యంగా గోపాలకృష్ణ గారు మీకు ధన్యవాదాలు చెప్తే చిన్న మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.